రే బా అర్జెంటుగా 500 పంపరా. అది ప్రసాద్ గడ క్రికెట్ ఆడుతుంటే సెంటర్ తగిలి కల్తీరు పడిపోయాడు రా. హాస్పిటల్కి వెళ్ళాం కూడా డబ్బులు లేవురా, ప్లీజ్ రా పంపరా. సరేరా చూస్తాం. రే వచ్చేరా, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, బాయ్ రా. 500 వచ్చారా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా పేరు వాడొద్దని? వాడితే ఏమైందిరా, డబ్బులు వచ్చాయి కదా. నువ్వు ఏడిపించడం కదరా, నిన్ను ఏడిపించాలా. ఏడిపించరా, ఏడిపించు. నువ్వు ఏడవకుండా ఉండడం కోసం నిన్ను బాధ పెట్టే విషయాలు నాలోనే దాచుకుంటూ పైకి నవ్వేస్తున్నాను కదా, అందుకు ఏడిపించు, నన్నే ఏడిపించు. నన్ను బాధ పెట్టే విషయాలా? కాంప్లెక్స్ ముందు బ్యాన్ చేస్తున్నారేంటి? అది కాదులే, అటు చూడు. సత్య నా లవ్. తన క్యాన్సర్ రా. ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్త్ నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో, ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్. తన క్యాన్సర్ రా. ఏప్రిల్ ఫుల్ చేయడానికి వేరే ఏం దొరకలేదంటరా నీకు? రే, ఈ విషయంలో ఎవరిని ఏప్రిల్ ఫుల్ చేస్తారా? తనకు నిజంగానే క్యాన్సర్ రా. తను అడుగుతాను, కాదనాలి అప్పుడు చెప్తాను నీ సంగతే. రే, ఆ పని మాత్రం చేయకురా. ఎందుకంటే నువ్వు తనకు తెలియకుండా ఎలా వన్ సైడ్ లవ్ చేస్తున్నావో తను కూడా వన్ సైడ్ లవ్ చేస్తుందిరా. ఇది ఎప్పటి నుండ్రా? ఎప్పటి నుంచో. రే, నేను అప్పుడే చెప్పాను కదా, తను చూసే చూపులో నాకు అర్థమవుతుంది అని. మీరే నన్ను ఎంకరేజ్ చేయలేదురా. అంటే అలాంటి అమ్మాయి నీకు ఎక్కడ పడుతుందో అని కొంచెం తెలిసిరా. అయినా ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావు అని చెప్పకూడదని ప్రామిస్ చేయించుకుందిరా. రే, అవును, క్యాన్సరేనే. అమ్మయ్యా, ఇప్పుడేడు యాదవా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. సరేరా. ఏం లేదు, నువ్వే చెప్పాలి. ఏదో ఒకటి చెప్పవే. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్. హాయ్ రా. ఎలా ఉన్నావు? అదేంటలా అడిగావు? రోజు కాలేజ్లో కలుస్తున్నాం కదా. ఒంట్లో బాగానే ఉంటుందా? రోజుకి 3 పూటలు టాబ్లెట్ వేసుకోవాలి. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్లో చెకప్కి వెళ్ళాలి. నా వల్ల అవ్వట్లేదురా, తట్టుకోలేకపోతున్నాను. లేకపోతే ఏంట్రా ముసల్దన్నా నేను, ఒంట్లో ఎలా ఉందని అడుగుతున్నావు? ఒంట్లో అంత పెద్ద కష్టం పెట్టుకుని నాతో నవ్వుతే ఎలా మాట్లాడగలుగుతున్నావు సత్య? రేయ్, ఏమైందిరా నీకు? ఎలా ఉన్నావు అంటున్నావు, ఒంట్లో ఎలా ఉందంటున్నావు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోతున్నావు. బానే ఉన్నావా? నిమ్మకాయ ఏమైనా తొక్కొచ్చావా? నిమ్మకాయ? బాగున్నావు అడిగితే అంత పెద్ద బూతా? ఫ్రెండ్స్ని బానే ఉన్నావా అని అడిగితే అది బూతే, అందులో బెస్ట్ ఫ్రెండ్స్ని అడిగితే పచ్చి బూతు. అంతకన్నా పెద్ద బూతు ఇంకోటి అడగనా? ఏంటది? ఏమడుగుతావురా? నీకు కోరికలు ఏమైనా ఉన్నాయా చెప్పు, నేను తీరుస్తాను. ఏం మాట్లాడుతున్నావు? కోరికలేంటి? చిచ్చి, ఆ కోరికలు కాదు. అంటే లైఫ్లో ఒకసారైనా ఇది చేయాలి అది చేయాలని అనుకుంటారు కదా, ఆ కోరికలు. అవ్వా, బతికించావరా. అయినా నా కోరికలు తెలుసుకో నువ్వేం చేస్తావు? తీరుస్తాను. నువ్వు అవునా? సరే అయితే చెప్తా విను. కొరియాకి వెళ్ళి బీటీఎస్ వాళ్ళని కలవాలి, తర్వాత మొత్తం వరల్డ్ టూర్ వేయాలి. ఇంకా తెలుగు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, అల్లు అర్జున్, మహేష్ బాబు, అలాంటి వాళ్ళు వచ్చి నన్ను ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేయాలి. ఇంకా మంజుమల్ బాయ్స్ లో ఆ ఫ్రెండ్ పడిపోతే కాపాడతారు కదా, అలా నా ఫ్రెండ్స్ లో కూడా ఒకరు పడిపోతే నేను కాపాడాలి. ఆగు, ఇవి కోరికలా? అదే మా అబ్బాయిని అడిగితే 2000 రూపాయల బాటిల్ తాగలుంది మామ చచ్చిపోలేవు అని చెప్తారు. నువ్వేమో ఆశ్రమంలో తీరని కోరికలు చెప్తున్నావు. నువ్వే తీరుస్తానన్నావు కదా. నా బడ్జెట్లో ఏమైనా కోరికలు ఉంటే చెప్పు, అసలు ఎక్కువ టైం లేదు. టైం లేదా? ఎవరికి? నాకే. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి చదువుకోవాలి కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చదువుకునే ఫేసేనా అది? చదువు తప్ప అన్నీ ఉన్నాయి ఆ ఫేస్లో. అయినా చదువు అంటే గుర్తొచ్చింది, హాస్టల్ షిఫ్ట్ అవ్వాలి. నువ్వు నాకు వెతికి పెడతావా? చదువు అంటే కాలేజ్ గుర్తు రావాలి కానీ హాస్టల్ గుర్తు రావడం ఏంటే? అంటే నాలాంటి మంచి అమ్మాయిలు హాస్టల్లోనే చదువుకుంటారు కదా. సర్లే. ఆ హాస్టల్లో రూమ్మేట్ సెట్ అవ్వట్లేదు, ఫుడ్ సెట్ అవ్వట్లేదు, అసలేమీ బాగోట్లేదు. సో ఇంకా షిఫ్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాను. ఇవాళే లాస్ట్ డే. ఏ మంచి హాస్టల్లో పీజీయో రూమో దొరికితే బాగుండు. అన్న కొన్ని రోజులైనా నాతో కలిసి ఉందామని హాస్టల్ వద్దనుకుంటున్నావు కదా, పోనీ మా రూమ్కి వచ్చేస్తావా?
డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒక రూమ్ లో నువ్వు పడుకోవచ్చు. అంటే అబ్బాయిల రూమ్ లో ఉంటే ఏమైనా అనుకుంటారు కదా. పోనీ వేరే హాస్టల్ దొరికేంత వరకు ఉండు గెస్ట్ లా. వేరే హాస్టల్ దొరికే వరకు సరే. నువ్వు వచ్చావేంటే? వేరే హాస్టల్ దొరికేంత వరకు మనతోనే ఉంటుందిరా. బెడ్ ఉన్న రూమ్ ఒకటే కదరా ఉంది. ఆ రూమ్ లో చచ్చే పడుకుంటుంది, మన ఇద్దరు ఏ నేల మీద పడుకుందాం. అయ్యో, నా వల్ల మీ ఇద్దరు కష్టం ఎందుకు, నేను కింద పడుకుంటాలే. వద్దు, నీకున్న కష్టాలు చాలు, ఇంకా కష్టాలు పడినేవను. ఆ రూమ్ లోకి వెళ్ళు. కష్టమా? ఇప్పుడు తన్నం దగ్గర తీసుకొచ్చా? దగ్గర నుండి చూసుకుందాం రా. ఇప్పుడు దీనికేమైంది? చూసావా, ఫ్రెండ్ కాబట్టి తన క్యాన్సర్ ఉందని మర్చిపోయావు, ఏమైందని అడిగావు. కానీ నేను ప్రేమిస్తున్నాను రా, మర్చిపోలేను. అబ్బా, ఇప్పుడు నీ ఏడుపు దగ్గరుండి మరీ చూడొచ్చురా. ఇప్పుడు నీకుంటదే. రే ప్రసాద్, ఫాస్ట్ గా రారా. రే ఏమైందిరా? రే ప్లీజ్ రా, ఫాస్ట్ గా రారా, చెప్తాను రా వచ్చాక. పిలిచినప్పుడు ఉండాలి కదా. ఎక్కడ పోయాడో? రే నా టిఫిన్ ఏది? రే నా టిఫిన్ ఏదిరా? సత్యాక ఆకలేస్తుందంటే ఇచ్చేసాను రా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. కొట్టు కొట్టు కొట్టు. బా రే, టీవీకి ఏమైందిరా? రే సత్య ఎగ్జామ్ ప్రిపరేషన్ కి కష్టం అవుతుందని కనెక్షన్ పీకించేసాను రా. రే, ఇక్కడ నా సిగరెట్ ప్యాకెట్ పెట్టాను, కనిపించిందా? స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ కదరా, అండ్ కాజెస్ క్యాన్సర్ ఆల్సో, అందుకని పాడేశాను. తిండి లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, గాలి కూడా లేదు. వీడంటే ఎక్కడున్నాడు ఏమలా. అయినా వీడేంట్రా నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడు? అంటే అది నేను ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఏంటది? మరి నువ్వు నన్ను తిట్టకూడదు. సరే తిట్టండి, చెప్పు. వాడెప్పుడు మమ్మల్ని ఫూల్ చేసి ఏడిపిస్తున్నాడని వాడిని ఫూల్ చేద్దామని నీకు క్యాన్సర్ ఉందని చెప్పా. వాట్? వాడిని ఫూల్ చేయడానికి నాకు క్యాన్సర్ అని చెప్పడం ఏంటి? అంటే వాడు నేను 3 years నుంచి లవ్ చేస్తున్నాడు, అందుకే నేను వాడాల్సి వచ్చింది. 3 years నుంచి లవ్ చేస్తున్నాడా? మరి నాకెప్పుడు డౌట్ రాలేదేంట్రా? ఈ బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రేమించేవాడికి బెస్ట్ ఫ్రెండ్కి తేడా లేకుండా పోయింది. ప్రేమించేవాడు కొంచెం ప్రేమ ఎక్కువ చూపించినా వాడిని బెస్ట్ ఫ్రెండ్ అనేస్తున్నారు. ఇంకా డౌట్ ఎందుకు వస్తుంది? వాడికి నిజంగానే నేనంటే చాలా ఇష్టమా? నేను ఇంటికి తీసుకొచ్చిన మరి చూసుకున్నంత ఇష్టం నాకు ఇప్పుడే తెలిసింది. ఇది కరెక్ట్ కాదు, నిజం చెప్పేస్తా. ఏ వద్దు, నువ్వేం చెప్పకు. చూద్దాం వాడికి నేనంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు చెప్తే కొంచెమే బాధ, అదే లాగేమనుకో ఇంకా బాధపడతాడు. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియాలి కదా. సాడిస్ట్లే బాబు మీరు. ఏ, నీకు అమ్మాయిల్లో ఏం నచ్చదు? అలా ఏం లేదు, అన్నీ నచ్చేస్తాయి. ఇది నచ్చదు అది నచ్చదు అని ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పు. మేకప్ వేసుకుంటే అసలు నచ్చదు మనకి. మరి నేను మేకప్ వేసుకుంటే? నీకు మేకప్ తో పని ఉంది. సరేరా, నీకు మేకప్ వేస్తాను. నాకొద్దు. అమ్మో, మేకప్ అంటే నా హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం చేయలేవా చైతు? సరే పద పద. కళ్ళు తెరవచ్చా? తెరువు. నో 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 నో. బాగున్నావు కదా?
ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చేసాడు. అబ్బా బా బా బా. ఏమైంది సత్య? అది నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి చేతు. ఏంటి సడన్ గా? అది అప్పుడప్పుడు అలా నొప్పి వస్తూ ఉంటుంది. అమ్ముంటే నొక్కి పెట్టేది. నొక్కితే సెట్ అవుతాయా? కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది కదా, కానీ ఇప్పుడు అమ్మ లేదు కదా. ఏ చేతు, నువ్వు నొక్కుతున్నావేంటి? ఎవరు నొక్కితే ఏంటి? నీ కాళ్ళు నొప్పులు తగ్గాలి గాని. అంటే నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం నీకు ఓకేనా? మా అమ్మ ఇంట్లో కాళ్ళు నొప్పులు అన్నప్పుడు కూడా ఇలాగే నొక్కేవాడిని. నువ్వు నా ఫ్రెండేగా, పర్లేదులే. నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటే వాడి ప్రేమ చూస్తానన్నా కనిపించిందా? బాగా. పడిపోయావా? మరి పడకుండా ఎవరన్నా ఉంటారా? చెప్పు మరి. వాడినే చెప్ప నువ్వు. ఆడు చెప్పడం. వాడితో నేను చెప్పిస్తా. ఎలా? నువ్వు ఒక పని చెయ్యి. ఎలా ఉంది ప్లాన్? సూపర్. ఎస్. ఏ లేగు లేగు లేగు, వాడు వచ్చేస్తున్నాడు. రీ వాడు వచ్చేస్తున్నాడు. అది హాస్టల్ బాగుంది. నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు సర్దుకో, వెళ్దాం. రే హాస్టల్ ఏంట్రా? చైతు, వీడు నా కోసం మంచి హాస్టల్ వెతికి పెట్టాడు. నాకైతే చాలా నచ్చింది. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. బయలుదేరుతా మరి. ఫాస్ట్గా వచ్చా. హాస్టల్ చూడమన్నారా? తనే ఆయన ఇంకన్నాళ్ళరా, ప్రపోజ్ చేసే మళ్ళీ వెళ్ళిపోద్దే, తర్వాత నీ ఇష్టం. లేదురా, తను ఎలాగో కొన్ని రోజులు చనిపోతుంది. ఇప్పుడు నేను తనకు ప్రపోజ్ చేసి తనకు నచ్చక తనను దూరం పెట్టి తట్టుకోలేనురా. కొన్ని రోజులు నేను తనతో కలిసి ఉన్న ఆలోచనతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా లేకుండా చేసావు కదరా. ఛీ, వీడు మరీ ఆపద్బాంధవుల్లో చిరంజీవి కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. వేస్ట్ ఫెలో. హాస్టల్కి ఏం వెళ్తావు సత్య? ఉండొచ్చు కదా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు. అయ్యో నీకెందుకులే ఇబ్బంది చైతు, నేను వెళ్తా. నాకేం ఇబ్బంది లేదు. పర్లేదులే చైతు, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ చైతు. నన్నే ఇంత బాగా చూసుకున్నావంటే రేపు నీ కాబోయే వైఫ్ని ఇంకెంత బాగా చూసుకుంటావో. అవును, ఎవరైనా ఉన్నారా నీకు? నా ముందే ఉన్నావు కదా సత్య. ఉంది. ఎవరు? హూస్ దట్ లక్కీ గర్ల్? తను లక్కీ కావచ్చు, కానీ నేను లక్కీ కాదు. నాకు తనతో ఉండే అదృష్టం లేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నా లైఫే అంత. అనుకున్నది ఏది అవ్వదు, వద్దనుకున్నదే ఖచ్చితంగా జరుగుద్ది. ఎంతకన్నా పెద్ద జరగదు అనుకున్న ప్రతిసారి ఏదో జరుగుతూనే ఉంది. జరిగింది మార్చాలని ఉన్నా మార్చలేక ఇదిగో ఇలా నవ్వుతూ నటించేస్తానా. ప్రతిసారి అలా ఉండదు కదా చైతు. మనకి వచ్చే సిచ్యువేషన్స్ని మనం ఎలా ఫేస్ చేస్తామో అని లైఫ్ మనకు ఒక టెస్ట్ పెడుతుంది. మనం పాజిటివ్గా ఉండి మంచి ఎఫర్ట్స్ పెట్టామనుకో, రిజల్ట్స్ చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయితే బాగుంది సత్య, తను నాతోనే ఉంటే బాగుండు. చైతు, ఐ లవ్ యూ. ఫస్ట్ టైం వినాలనుకున్న మాట వింటున్నా ఆనందం ప్లేస్లో బాధ వచ్చేస్తుంది. ఎందుకు? నాకు నీతో తక్కువ టైం వచ్చి సత్య. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి. కానీ ఆ దేవుడు నాకు కావాల్సింది ఎవడు కదా. నేను ప్రేమించడం వల్ల నీకు ఇలా అయిందేమో, నా వల్లే. అయ్యో చైతు, నాకు క్యాన్సర్ లేదు, ఏం లేదు. ఏంటి? అవును, ఇదిగో వీడే నిన్ను ఫూల్ చేయడానికి అలా చెప్పాడు. నిజంగానా? నీ క్యాన్సర్ లేదా? లేదు. అయినా అబద్ధం చెప్పినందుకు కోపడతావనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావేంటి? నీ క్యాన్సర్ లేనప్పుడు హ్యాపీగానే కదా ఫీల్ అవ్వాలి. కోపడ్డం ఎందుకు? అమ్మా, ఎంత రిలీఫ్ ఉంది తెలుసా? సారీ రా. సారీ దేనికిరా? నీ వల్లే కదా మీ ఇద్దరం కలిసాం. నీ ఫ్రెండ్స్ దెబ్బేద్దాం అనుకున్నా మాకు మంచిగా జరుగుతురా. మరి నా వల్ల ఇదంతా జరిగింది కదా, మరి నాకు కూడా అంత అవకాశం నీకు లేదు.
ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.